సార్ మనకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్. సో సార్. లాస్ట్ 10 ఇయర్స్‌వి గావచ్చు, లేకపోతే మార్కెట్‌లో దొరికేటువంటి కొన్ని అంటే వేరే వేరే ఇన్‌స్టిట్యూట్స్ కండక్ట్ చేసేటువంటి టెస్ట్ పేపర్స్ గావచ్చు. సో ఇవి బాగా ప్రాక్టీస్ చేయాలని చెప్పి చెప్తా ఉంటారు. ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి ర్యాంకర్స్, ప్రీవియస్ ఇయర్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో. సో ఈ పీవైక్యూస్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి? ఈ టైంలో ఎందుకనంటే ఇప్పుడు మనకు ప్రిలిమ్స్‌కి చాలా తక్కువ టైం ఉంది. ఈ టైంలో పీవైక్యూస్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందనేది అంటే మీరేమంటారు? సార్ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే. లాస్ట్ 10 ఇయర్స్ కాదు సార్. నా హ్మ్. ఉద్దేశంలో లాస్ట్ 20, 25 ఇయర్స్ తీసుకోవాలి సార్. ఓకే. కరెంట్ అఫైర్స్ పక్కన పెట్టేసి ఓకే. మిగతా స్టాటిక్ మొత్తం సేమ్ కదా సార్. అవును. దానిలో ఏమైనా అమెండ్మెంట్సో లేదా ఇవి జరుగుతాయి, మార్పులు జరుగుంటాయి తప్ప అవును. అన్నీ సేమే కదా సార్. అవును. వెన్ యూ డూ లాస్ట్ 25 ఇయర్స్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, హ్మ్. నిజం చెప్తున్నాను సార్, మీ సబ్జెక్ట్ రివిజన్ అయిపోయింది. ఓకే. ఇది 1 సార్. ఓకే. ఇంకో విషయం సార్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషనే కాకుండా ఓకే. మిగతా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ సిడిఎస్, అవును. సిఏపిఎఫ్ అవును. ఇలాంటి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ అవును. చేస్తుంది. మీరు ఒక్కసారి ప్యాటర్న్, హ్మ్. ఆ ఎగ్జామ్స్ యొక్క ప్యాటర్న్ మీరు గమనిస్తే సార్, హ్మ్. ఆ ఇయర్‌లో సిడిఎస్‌లో, సిఏపిఎఫ్‌లో వచ్చిన ప్యాటర్నే హ్మ్. సివిల్ సర్వీసెస్ కూడా కంటిన్యూ అయితది. ఓకే. అప్పుడప్పుడు కొన్ని రిపీట్ కూడా అవుతాయి. ఓహో! టాపిక్స్ కూడా రిపీట్ అవుతాయి. ఓకే. సో, యూపీఎస్సీ ఆ ఇయర్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతూ ఉంటది కాబట్టి హ్మ్. సిఏపిఎఫ్, సిడిఎస్ పేపర్‌లో ఉండే క్వెషన్స్‌ని బాగా సాల్వ్ చేయండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సిఏపిఎఫ్ పేపర్‌లో ఒక క్వెషన్ అడిగాడు. హ్మ్. ఏంటది? ఒక మిలిటరీ ఎక్సర్‌సైజ్ గురించి అడిగాడనుకోండి. ఓకే. బైలాటరల్ టైస్ గురించి అడిగాడనుకోండి. ఓకే. ఆ మిలిటరీ ఎక్సర్‌సైజ్ గురించి క్వెషన్ రాకపోవచ్చు. కానీ అదే ఇయర్ జరిగినటువంటి వేరే వేరే మిలిటరీస్. రావచ్చు. అవును. లేదా దాని రిలేటెడ్‌గా ఉన్న ఏవైనా రావచ్చు. లేదా ఓకే. స్పేస్ నుంచి ఏదైనా క్వెషన్ రావచ్చు. ఓకే. అంటే ఇస్రో రిలేటెడ్‌గా ఏదైనా క్వెషన్ రావచ్చు. అంటే ఓకే. ఆ టాపిక్‌కి రిలేటెడ్‌గా యూపీఎస్సీ పర్స్పెక్టివ్‌లో క్వెషన్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి.